చందుర్తి మండలంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మండల అభివృద్ధి అధికారి రాధా ప్రారంభించి అన్ని టీఎల్ఎంలను తిలకించి ఉపాధ్యాయులను అభినందించారు. ఈ మేళాలో తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణలు సుమారుగా 200కు పైగా ప్రదర్శించారు. 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు క్లిష్టమైన అంశాలను సులువుగా అర్థమయ్యే రీతిలో ఉపయోగపడతాయని మండల విద్యాధికారి అన్నారు. ఈ ప్రదర్శనలోని ప్రతి సబ్జెక్టు నుండి ఉత్తమమైన 2 టీఎల్ఎంలను ఎన్నిక చేసి జిల్లా స్థాయి మేళాకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థులకు సులభ శైలిలో ఒక విషయాన్ని అర్థం చేయించడానికి నో కాస్ట్ లో కాస్ట్ ప్రాతిపదికన, అంటే తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండా ఎంత ఎఫెక్టివ్గా విద్యార్థులకు బోధించడానికి కావలసినటువంటి బోధనా పరికరాలు తయారు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం విద్యలో. దాని ద్వారా సులభంగా విద్యార్థులకు మనము విజ్ఞానాన్ని అందించవచ్చు. కనుక దాన్ని ప్రోత్సహించే నిమిత్తం మన ప్రభుత్వం ప్రతి మండలంలో, మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో టీఎల్ఎం మేళాలు నిర్వహించమని ఆదేశించిన క్రమంలో మన చందుర్తి మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి చాలామంది ఉపాధ్యాయులు హాజరైనారు. తమ తమ బోధనా పరికరాలను ఇక్కడ తీసుకువచ్చి ప్రదర్శించి దాని ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఇతర ఉపాధ్యాయులు అందరూ కూడా తమ తమ ఆలోచనతోటి బోధనా పరికరం తయారు చేసుకుని వచ్చిండ్రు. మిగతా వారు తయారు చేసినవి కూడా పరిశీలిస్తే మనము వాటిని పాఠశాలలో ఏ విధంగా ఇంకా బాగా వినియోగించుకోవచ్చు, తద్వారా బోధన ఏ విధంగా సులభం చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు నేర్చుకోవడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగు, అలాగే మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం, ఈ 4 అంశాలకు సంబంధించి వివిధ ఎగ్జిబిట్లను ఇక్కడ ప్రదర్శనకు పెట్టడం జరిగింది ఆయా ఉపాధ్యాయులు. అట్లాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఎగ్జిబిట్లలో ప్రతి సబ్జెక్ట్ నుంచి 2 ఉత్తమమైనటువంటి ఎగ్జిబిట్లను జడ్జెస్ కమిటీ ఎంపిక చేస్తుంది. అంటే వాటి యొక్క గుణగణాల ఆధారంగా, అంటే ఎన్ని సబ్జెక్ట్స్కి అది ఉపయోగపడతాయి, ఎంత తక్కువ మెటీరియల్ కాస్ట్ తోటి వాటిని తయారు చేసిండ్రు, ఎంత సులభంగా తయారు చేసిండ్రు అన్న వివిధ అంశాల ఆధారంగా జడ్జెస్ కమిటీ ఉత్తమమైన 2 ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎంపిక చేసి వాటిని జిల్లా స్థాయికి